తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 2, 3, 4వ రోజుల్లో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామికి పంచామృతాలతో అభిషేకం తర్వాత కిరీటాలను అలంకరించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాదం పప్పు, యాలకులు, నల్ల ద్రాక్షతో చేసిన ఈ కిరీటాలు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవ సందర్భంగా శ్రీవారి ఆలయంలో స్వామివారికి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు సప్న తిరుమంజనం జరుగుతుంది. ఈ సప్న తిరుమంజనం సందర్భంగా రంగనాయక మండపాన్ని విశేష పుష్పాలంకరణ చేపట్టినాము. వీటితో పాటు స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి అరుదైన పుష్పాలు, పత్రాలతో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేశాము. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణీయంగా శ్రీవల్లిపుత్తూరు నుంచి చిలకలు తెప్పించి వాటితో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేశాము. అలాగే వీటితో పాటు రోజ్ పెటల్స్, ఏలకలు, వట్టివేరు, బ్లాక్ గ్రేప్స్, ఆప్రికాటు, బాదం పప్పు, అలాగే మల్టీ డ్రై ఫ్రూట్స్తో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాం. ఇలాగ 8 రకాల మాలల కిరీటాలు, చివరగా తులసి మాలతో ఈ యొక్క సప్న తిరుమంజనం ముగుస్తుంది. ఇలాగ ప్రతిరోజు ప్రత్యేక మాలలు, కిరీటాలు ఈ 3 రోజులుగా ఏర్పాటు చేసిన ముందుకు వచ్చారు. తిరుపూరు చిన్న దాత వారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు.